నమస్తే ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు మన ఇంటెన్స్ సెషన్ చెస్ట్ అండ్ బ్యాక్, అంటే చెస్ట్కి మెషిన్స్ ఇంకా వెయిట్స్, బ్యాక్ కోసమేమో బాడీ వెయిట్ వర్కౌట్ పుల్అప్స్ కొడతాము. సో మ్యాడ్ ఉండే అసలు ఇవాళ సెషన్. ఇంటికి వచ్చేసరికి మొత్తం అప్పర్ చెస్ట్ మొత్తం ఇట్లా క్రాంప్స్ వస్తుండే. సో ఇట్ వాజ్ ఎయిదర్ ఏ గుడ్ వర్కౌట్ లేకపోతే ఓవర్ ట్రైన్ అయినా అయింది అనుకున్నా. ఫస్ట్ వచ్చేసి బెంచ్ ప్రెస్ స్ట్రెంత్ రెప్సే. సో 80 kgsతోని 5 reps కొట్టి, తర్వాత 100 kgs 2 reps కొట్టి సెట్ చేసుకున్నా కొంచెం ఫామ్ అంతా. దాని తర్వాత వచ్చేసి 110 kgs 3 reps కంప్లీట్ చేయాలి అలా ఎట్లా చేయాలనుకున్నా. స్పాటర్తోని మన స్ట్రెంత్ ట్రైనర్ స్పాటర్ ఉదయ్ భయ్య 110తోని 2 reps యాజ్ యూజువల్ వచ్చేస్తాయి, కాన్ఫిడెంట్గానే ఉండే. సెకండ్ రెప్ కొంచెం వీక్ వచ్చింది అనిపించింది. థర్డ్ రెప్ కొంచెం సైడ్ లైట్గా సపోర్ట్తోని కంప్లీట్ చేసిన. సో స్ట్రెంత్ టెస్ట్ చేసేసుకున్నా. బ్యాక్ ఆఫ్ సెట్ లాగా 100 kgsతోని అయితే అన్ని రెప్స్ తీయాలని అనుకున్నా. సో 5 reps మైండ్లో ఉండే. 5 reps ఎట్లాగో వస్తాయి, రావాల్సిందే 5 reps. కంటిన్యూస్గా 5 reps తీసి దాని తర్వాత బ్రేక్ ఇచ్చి ఒక రెప్ తీయడానికి ట్రై చేస్తే ఫెయిల్ అయింది లాస్ట్ టైం. సో ఈసారి 4 reps తర్వాత బ్రేక్ ఇచ్చి కంటిన్యూస్గా 2 reps తీద్దామని అనుకున్నా. కాకపోతే బ్రేక్ ఇచ్చేసరికి 6th repకి స్ట్రెంత్ జరపలేదు. మళ్ళీ మిడ్ రేంజ్ దగ్గర ఫ్లాప్ అయింది. అంటే మన షోల్డర్ ఇంకా ట్రైన్ చేయాలి, ఇంకా చాలా ట్రైన్ చేయాలి షోల్డర్ని. షోల్డరే కోఆపరేట్ చేయట్లేదు. ఫైన్, ట్రైన్ చేద్దాం. దీని తర్వాత 100 kgs బ్యాక్ ఆఫ్ సెట్ తర్వాత మన బ్యాక్ వర్కౌట్ కొంచెం చెస్ట్కి రెస్ట్ ఇద్దామని చెప్పేసి బ్యాక్ వర్కౌట్కి వెయిటెడ్ పుల్అప్స్. మరీ ఎక్కువ కాదు ఈసారి పుల్అప్స్. నేను ఎవ్రీ వేరియేషన్ తర్వాత 20 అట్లా తీసుకుంటూ పోయినా అనమాట. ఇలా ఫస్ట్ వచ్చేసి వెయిటెడ్ పుల్అప్స్ ఒక 30 కొట్టేసి, దాని తర్వాత ఎవ్రీ చెస్ట్ వేరియేషన్ తర్వాత 20 పుల్అప్స్, 20 న్యూట్రల్ గ్రిప్ పుల్అప్స్. దీనివల్ల చెస్ట్ వేరియేషన్ తర్వాత లైట్గా బ్రేక్ దొరుకుతుంది అండ్ బ్యాక్ కూడా తెలియకుండా మంచిగా 100 reps హిట్ అయిపోయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చెస్ట్కి కేబుల్ క్రాస్ ఓవర్ అప్పర్ చెస్ట్ ఫుల్ ఇంటెన్స్ హిట్ చేయాలని చెప్పేసి. కాకపోతే ఈ కేబుల్ క్రాస్ ఓవర్ ఈ మెషిన్తోని కొంచెం వైడ్ అయిపోయింది. నాకు వెయిట్ ఎంత వేయించేసినా కూడా, ఎన్ని రెప్స్ తీస్తున్నా కూడా అప్పర్ చెస్ట్ సరిగ్గా రెస్పాండ్ కాలేదు. తర్వాత మన జిమ్రో ఉదయ్ చెప్పిండు, లేదు కొంచెం దగ్గరికి పెట్టుకొని కొట్టు, ఈ దగ్గర ఉన్న మెషిన్తోని చేస్తే అప్పర్ చెస్ట్ మంచిగా హిట్ అవుతుందని. దీంతో నేను ఫస్ట్ మెషిన్తోని ఒక 30-40 reps కొట్టినా కూడా అంత రెస్పాండ్ కాలేదు. కానీ దీంతో 5 reps హెవీ వెయిట్ పెట్టి కొట్టేసరికి హిట్ అయిపోయింది, రెస్పాండ్ అయింది అప్పర్ చెస్ట్. ఇక మనం మజిల్ రెస్పాండ్ కానప్పుడే దాన్ని సాగు దొబ్బుతాము. అట్లాంటిది రెస్పాండ్ అయితే వదలలేదు. సో రెస్పాండ్ అవుతుందని చెప్పేసి 5 reps అట్లా తీసుకుంటూ పోయినా. ఇక వెయిట్ అంతే ఫిక్స్డ్, కాకపోతే రెప్స్ మాత్రం అంటిల్ ఫెయిల్యూర్. 5 reps రాని సెట్ వరకు గుంజుకుంటూ పోయినా. కౌంటర్ లేదు, ఏం లేదు, ఫెయిల్యూర్ దాకా వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి. సో మళ్ళీ చెస్ట్కి కొంచెం బ్రేక్ ఇద్దామని చెప్పేసి నేను చెప్పినట్టు ఈ ఎవ్రీ చెస్ట్ వేరియేషన్ మధ్యలో ఇట్లా న్యూట్రల్ గ్రిప్ పుల్అప్స్ కొడుతుండే 20 ఇట్లా ఎవ్రీ వేరియేషన్ తర్వాత 20 అట్లా కొట్టుకుంటా 100 reps అయితే కంప్లీట్ అయినాయి న్యూట్రల్ గ్రిప్ పుల్అప్స్. బ్యూటిఫుల్ వేరియేషన్, ఆమంతా టైట్గా అయిపోయింది. దీంతో ఇంక్లైన్ ప్రెస్ అప్పర్ చెస్ట్ని అలా ఫుల్ టార్గెట్ చేయాలని డిసైడ్ అయినా. ఇంక్లైన్ ప్రెస్ 120 నుంచి స్టార్ట్ చేసి 160 వరకు తీసుకెళ్ళిపోయినా. 120తోని కాన్ఫిడెంట్గానే ఉండే. ఈసారి హైపోట్రోఫీ రెప్స్ ఎట్లకెళ్ళి 15 తీయాలని అనుకున్నా. సో 15 వచ్చేసినాయి, మరీ అంత స్ట్రెస్ కూడా పడలేదు. మొత్తం చెస్ట్ ఇంకా ఆర్మ్ అంతా ఫైన్ మంచిగానే ఉండే. 15 reps ఈజీగానే వచ్చింది. షోల్డర్ ఒక్కటే కొంచెం రికవరీ కాలేదు అనిపించింది లాస్ట్ ట్రైనింగ్ సెషన్ నుంచి. 120 తర్వాత 140 kgs నుంచి మరీ ఎక్కువ రెప్స్ కాదు, స్ట్రెంత్ రెప్స్. అంటే 5 reps రాగానే వెయిట్ బెంచేసేయాలి, 5 reps కాగానే వెయిట్ బెంచేసేయాలి. అండ్ ఈ వీడియో చూస్తుంటే ఆ తర్వాత అనిపించింది రేంజ్ ఆఫ్ మోషన్ ఇంకొంచెం బెంచ్ వచ్చేమో అనిపించింది. సో రేంజ్ ఆఫ్ మోషన్ కూడా చాలా ఇంపార్టెంట్. లాంగ్ లెంత్ పార్షల్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు, కానీ ఇది ఎక్స్టెండెడ్ పొజిషన్లో లేదు. సో రేంజ్ ఆఫ్ మోషన్ ఇంపార్టెంట్ ఈ వేరియేషన్కి. మజిల్ ఎక్స్టెండెడ్ పొజిషన్లో ఉంటే లాంగ్ లెంత్ పార్షల్స్ విల్ కమ్ ఇన్ టు ద ప్లే. కాకపోతే ఇది ఎక్స్టెండెడ్ కాదు, కాంట్రాక్షన్ ఉంది పైన. సో ఇక్కడ రేంజ్ ఆఫ్ మోషన్ ఇంపార్టెంట్. 140-150తోని 5 reps కాన్ఫిడెంట్గానే వచ్చేసినాయి. 5 reps వస్తే వెయిట్ బెంచ్ చేయడమే, 5 to 6 reps వస్తే వెయిట్ బెంచ్ చేయడమే. సో పెంచుకుంటూ పోయినా. తర్వాత 160 kgs కొంచెం మన జిమ్రో కమల్తో లిఫ్ట్గా తీసిన 5 reps ఉన్నాయి మైండ్లో. రెప్స్ వచ్చేసి 2, 3, 4 and 5. దాని తర్వాత ఇంకా వస్తుండే, కానీ నాకు షోల్డర్ని మరీ ఫెయిల్యూర్కి తీసుకెళ్ళాలని లేకుండే. షోల్డర్ వద్దు అంటే సరే అని చెప్పేసి ఆపేసిన అక్కడే. దాని తర్వాత వచ్చేసి ఫ్లైస్ అండ్ పుల్ ఓవర్ సూపర్ సెట్.
ఫ్లైస్ ఫుల్ స్టాక్ పెట్టేసి ఎవ్రీ సెట్ 10 reps తీసుకుంటా పోయినా. 10 reps ఫెయిల్ అయ్యే వరకు తీసుకుంటా పోయినా. 10 reps ఫెయిల్ అయ్యే సెట్ వరకు గుంజుకుంటా పోయినా నేను. 10 reps రావాల్సిందే, ఎవ్రీ సెట్ 10 reps రావాల్సిందే. దాని తర్వాత లైట్ గ్యాప్ ఇచ్చి పుల్ ఓవర్ మెషిన్ కొడుతుండే. పుల్ ఓవర్ మెషిన్ వెయిట్ ప్రోగ్రెసివ్ వెయిట్ అది. ఫ్లైస్ మాత్రం ఫిక్స్డ్ వెయిట్ ఫుల్ స్టాక్ తీసుకుంటూ పోయినా. మంచిగా చెస్ట్ ఇప్పటికే ఫుల్ ట్రైన్ అయింది, ఓవర్ ట్రైన్ అయిపోయింది అసలు నాకు తెలిసి. దాని తర్వాత పుల్ ఓవర్ ఏమో ప్రోగ్రెసివ్ వెయిట్ అంటే 80, 90, 100, 120 kgs వరకు వెళ్ళిపోయింది. ఇది హెవీ వెళ్ళిపోతుంది, నాకు ఇష్టం, ఇది ఫుల్ హెవీ వెళ్ళిపోవడం ఇష్టము. 5 reps వస్తే మాత్రం వెయిట్ బెంచెస్ చేయాల్సిందే. ఇది 5 reps 6 reps వస్తే వెయిట్ 10 kgs వెళ్ళిపోవచ్చు, 10 to 20 kgs వెళ్ళిపోవచ్చు నా ఒపీనియన్ ప్రకారం. సో ఇది అయిపోయింది, సూపర్ సెట్ కొట్టేసిన 2. దీని తర్వాత వచ్చేసి చెస్ట్ వర్కౌట్ ఇక్కడ క్లోజ్ చేసి ఎయిదర్ కార్డియో ట్రైసెప్ ట్రైన్ చేద్దామంటే ట్రైసెప్ అసలు ఈ మధ్య చాలా నెగ్లెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి ట్రైసెప్ షార్ట్ హెడ్ ఫోకస్డ్ ఈ వేరియేషన్ ఒకటి చూసిన నేను. ఇది షార్ట్ హెడ్ని టార్గెట్ చేయడం నా బాడీ అసలు రెస్పాండే కాదు. ట్రైసెప్ షార్ట్ హెడ్ అసలు రెస్పాండే కాదు, చాలా రేర్గా రెస్పాండ్ అవుతుంది, చాలా తక్కువ వేరియేషన్స్కి రెస్పాండ్ అవుతుంది. కానీ ఈ వేరియేషన్ ఇచ్చి పడేసింది, అసలు బ్యూటిఫుల్ రెస్పాండ్ అయింది షార్ట్ హెడ్. నేను ఇంకా ఈ వేరియేషన్ వదలను, ఒక 2-3 సెషన్స్ వరకు దీని వెనకాలే పడతా. సో ఇట్లా పెట్టేసరికి ఈ పొజిషన్లో రేంజ్ ఆఫ్ మోషన్ ఆబ్వియస్లీ చాలా ఎక్కువ ఉన్నది, మొత్తం కేబుల్ పైనుంచి కింద దాకా వస్తుంది కాబట్టి ఫుల్ ఎక్స్టెన్షన్ ఉండే. అండ్ బాడీ అంతా ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి స్టేబుల్ స్టాండ్స్లో ఉన్నా కాబట్టి అసలు చీట్ చేసే ఛాన్స్ లేదు, మొమెంటం లేదు ఎక్కడ. అండ్ ఎప్పుడైతే కాంట్రాక్షన్ మజిల్ కాంట్రాక్షన్ ఎప్పుడైతే రావట్లేదో ఇంకొక చేతితోని ఇట్లా కాంట్రాక్షన్కి సపోర్ట్ తీసుకుంటూ ఎసెంట్రిక్స్ని ఎంజాయ్ చేస్తుండే. షార్ట్ హెడ్ డెడ్లీ రెస్పాండ్ అయింది అండ్ ఎక్స్ట్రీమ్లీ రేర్ కేసులో మీడియల్ హెడ్ కూడా రెస్పాండ్ అవుతుండే. సో ఈసారి షార్ట్ హెడ్ మీడియల్ హెడ్ బ్యూటిఫుల్ రెస్పాండ్ అయింది. లాంగ్ హెడ్ వద్దన్నా కూడా రెస్పాండ్ అయిపోతుంది ట్రైసెప్ది. ట్రైసెప్ లాంగ్ హెడ్ని హిట్ చేయడం ఈజీ. సో షార్ట్ హెడ్ ఇంకా మీడియల్ హెడ్ మాత్రం బ్యూటిఫుల్ రెస్పాండ్ అయింది దీంతో, ఈ వేరియేషన్తో. ఇంకా రెస్పాండ్ అయిందని చెప్పేసి దీన్ని తీసుకుంటూ పోయినా, ఒక 50 reps గుంజుకుంటూ పోయినా 5 sets. ఇంత చేసేసరికి ఫుల్ ఇంటెన్స్ అయిపోయింది సెషన్ అని చెప్పేసి కార్డియో చేయకుండానే ఇక్కడితోనే మన సెషన్ క్లోజ్.